24 న్యూస్. ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఎవరిది టైం పాస్? లోపల ఏం జరుగుతోంది? లీకులు ఇస్తోంది ఎవరు? వాటిని కవర్ చేస్తోంది ఎవరు? గులాబీ దండులో ఇద్దరు అగ్రనేతలు సేమ్ టోన్ లో సిట్ విచారణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంతకు ట్యాపింగ్ కేసులో సిట్ రైట్ గా వెళ్తోందా? రాంగ్ డైవర్షన్ లో పొలిటికల్ వర్షన్ వినిపిస్తోందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ మరింత ఊపందుకోంది. అధికారులతో మొదలైన విచారణ ఇప్పుడు రాజకీయ నేతల దాకా వచ్చింది. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. బీఆర్ఎస్ లో ఇద్దరు కీలక నేతలను 2 రోజుల వ్యవధిలో ప్రశ్నించింది. ఇద్దరిని సుమారు 7 గంటల నుంచి 8 గంటల పాటు విచారించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిని ప్రశ్నించారన్నదే. సిట్ విచారణ చుట్టూ జరుగుతున్న చర్చను చూస్తే బయట వినిపిస్తున్న మాటలకు లోపల జరిగిన పరిణామాలకు మధ్య గ్యాప్ స్పష్టంగా ఉందంటున్నారు పరిశీలకులు. ఆధారాలన్నింటినీ ముందుంచి ప్రశ్నించామని సిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాల్ డేటా, ఫైనాన్షియల్ లావాదేవీలు వంటి అంశాలపై ప్రశ్నలు వేసినట్లుగా ప్రెస్ నోట్ లో సిట్ తెలిపింది. అయితే విచారణకు హాజరైన నేతల వర్షన్ మరోలా ఉంది. విచారణకు పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టారని, అడిగిన ప్రశ్నలే తిప్పి అడిగి చిరాకు తెప్పించారనే తప్ప కీలకమైన ఆధారాలపై సిట్ దగ్గర స్పష్టత లేదని మాజీ మంత్రి కేటీఆర్ మాటల్లో వ్యక్తమైంది. ప్రశ్నించాల్సింది వాళ్ళు కానీ ఆధారాల గురించి తానే ప్రశ్నించాల్సి వచ్చిందంటూ సిట్ ను డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేటీఆర్ ఒక డైలీ సీరియల్ తో పోల్చారు. సిట్ ప్రశ్నించడం కాదు, సిట్ ను తానే ప్రశ్నించానని, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ జరిగాయా అన్నదానికి సమాధానం ఇవ్వకుండా సిట్ నీళ్లు నమిలిందన్నారు కేటీఆర్. అంతేకాదు, రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కేటీఆర్ ఖండించారు. అయితే ఎలాంటి లీకులు బయటకు ఎలా వస్తున్నాయన్న దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. లీకులు ఇచ్చి ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారా అన్న వెర్షన్ కూడా ఇక్కడ వినిపిస్తోంది. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవద్దని నోట్లో సజ్జనర్ కోరారు. మరోవైపు మీడియాకు లీకులు ఎలా వస్తున్నాయో చెప్పాలంటోంది బీఆర్ఎస్. తనతో పాటు మరో వ్యక్తిని కూర్చోబెట్టి విచారిస్తున్నట్లు వార్తలొచ్చాయని, తాను తప్ప పురుగు కూడా విచారణ గదిలో లేదని, ఇలాంటి లీకులు ఎవరిస్తున్నారో అర్థమవుతుందంటూ సిట్ విచారణపై సెటైర్లు వేశారు కేటీఆర్. ఇదే టోన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిట్ విచారణపై సెటైర్లు వేశారు. తామే సిట్ కు 100 ప్రశ్నలు వేశామంటూ హరీష్ రావు కూడా 2 రోజుల కిందట చెప్పారు. సో సిట్ కంటే తామే ప్రశ్నలు వేస్తున్నామన్న నెరేటివ్ ను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తలస్తోందని, టోటల్ ఎపిసోడ్ లో అసలు ఎవరిని ప్రశ్నించారు అన్న ప్రశ్న ప్రజల్లో కలుగుతోంది. ప్రస్తుతం విచారణ గదిలో ఏం జరిగిందన్న దానికంటే బయట జరుగుతున్న ప్రచారమే రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు విశ్లేషకులు. స్టే ట్యూన్ TS24 న్యూస్.